Hello friends, my name is Mahinder. Welcome to Mahinder Tech Master యూట్యూబ్ ఛానల్. సో ఇది నా ఫస్ట్ వీడియో. నేను జావా ఫుల్ స్టాక్ డెవలపర్‌ని. నేను ఈరోజు వెబ్‌సైట్ గురించి చెప్తాను. అసలు వెబ్‌సైట్ ఎలా పనిచేస్తుంది? దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. సో మన టాపిక్ వచ్చేసి వెబ్‌సైట్. సో ఒక వెబ్‌సైట్ రన్ అవ్వాలంటే మెయిన్‌గా 3 లేయర్స్ ఉంటాయండి. అవేంటివంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ 3 లేయర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌నే మనం యూజర్ ఇంటర్ఫేస్ అని కూడా అంటాం. నెక్స్ట్ బ్యాక్ థర్డ్ డేటాబేస్. ఏ వెబ్‌సైట్‌కైనా మెయిన్‌గా ఈ 3 లేయర్సే ఉంటాయి. సో, ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఒక వెబ్‌సైట్‌లో మనకి విజిబుల్ అయ్యే కంటెంట్ అదెలా విజిబుల్ అవ్వాలి? ఏ విధంగా ఆహ్, కనిపించాలి? ఎలా అరేంజ్ చేయాలి? అదంతా చేసేది ఫ్రంట్ ఎండ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ వెబ్‌సైట్ తీసుకుంటే ఈ అమెజాన్ వెబ్‌సైట్‌లో మనకిక్కడ ప్రొడక్ట్ ఇమేజెస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కరెక్ట్‌గా మనకి అరేంజ్ చేసి ఉన్నాయి. సో, ఇక్కడ టెక్స్ట్ ఇది. సో, ఇది హెడ్డింగ్ అని తెలుస్తుంది. ఇక్కడ ఇమేజ్‌కి సంబంధించిన టెక్స్ట్ అని తెలుస్తుంది ఇది. సో, అలా ఇక్కడే బటన్స్ గాని, ఇవన్నీ ఇట్లా ఎట్లా అరేంజ్ చేయాలనేది చేసేదంతా ఫ్రంట్ ఎండ్ వస్తుంది. ఫ్రంట్ ఎండ్ పార్ట్ కిందకొస్తుంది. మరి బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ ఆల్ అని క్లిక్ చేసినాం. సో, ఆల్‌లో ఇవన్నీ కేటగరీస్ ఉన్నాయి. ఈ కేటగరీస్ ఎక్కడ ఉంటాయంటే డేటాబేస్‌లో అంటే డేటాబేస్ అంటే ఏం లేదండి. అదొక స్టోరేజ్. ఆ డేటాబేస్‌లో ఈ డేటా ఉ ఈ డేటా అంతా ఆ డేటాబేస్‌లో ఉంటుంది. ఆ డేటాని తీసుకురావడానికి బ్యాక్ ఎండ్ అనేది ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. సో, ఈ బ్యాక్ ఎండ్ లైక్ మీడియేటర్ అండి. మిడిల్ వేర్ అనొచ్చు, మీడియేటర్ అనొచ్చు. ఎలా అన్నా పర్లేదు. సో, ఈ బ్యాక్ ఎండ్‌లో మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. లైక్ జావా, పైథాన్ ఆర్ ఇంకేదైతే అది సి లాంగ్వేజ్. ఫ్రంట్ ఎండ్‌లో మనం మెయిన్‌గా హెచ్‌టీఎంఎల్ యూజ్ చేస్తామండి. హెచ్‌టీఎంఎల్ వచ్చేసి స్ట్రక్చర్ ఎలా రాయాలనేది హెచ్‌టీఎంఎల్ చూసుకుంటుంది. సీఎస్ఎస్ ఇదొచ్చేసి స్టైల్స్ కోసమండి. జావాస్క్రిప్ట్ వచ్చేసి బటన్‌ని గాని ఏదైనా క్లిక్ చేసినప్పుడు మనకేదైనా ఫంక్షనాలిటీ జరగాలి. అంటే లైక్ కలర్ చేంజ్ అవ్వడం, లేదా టెక్స్ట్ అనేది బోల్డ్‌గా రావడం ఇలాంటివి జరగాలంటే జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తాం. సో, డోంట్ వర్రీ అండి. నేను వీటి గురించి ఇప్పుడు షార్ట్‌గా చెప్తున్నాను. తర్వాత ఈచ్ పార్ట్ గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో, ఈరోజు జస్ట్ ఓవర్‌వ్యూ ఇద్దామనుకున్నా. అసలు వెబ్‌సైట్ అంటే ఎలా పనిచేస్తుంది? ఏమేం లేయర్స్ ఉంటాయో ఒక ఓవర్‌వ్యూ ఇస్తున్నానండి. సో, ఫస్ట్ ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్‌లో యూజర్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తదండి. లైక్ యూజర్ ఏదైనా ప్రొడక్ట్‌ని క్లిక్ జేశాడు. లైక్ నేను ఇక్కడ ఏమన్నా ఏదైనా ఒక ఇమేజ్ మీద క్లిక్ జేశాను. ఈ ఫ్రిడ్జ్ మీద క్లిక్ జేశాననుకుందాం. ఈ ఫ్రిడ్జ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకొస్తున్నాయి. సో, ఇక్కడ యూజర్ ఏం జేస్తుండు? ఫ్రిడ్జ్ మీద క్లిక్ జేస్తాడు. అప్పుడు బ్యాక్ ఎండ్ ఏం జేస్తది? ఆ ఏపీ అనేది తీసుకుంటది. ఎప్పుడైతే మనం ఫ్రంట్ ఎండ్‌లో ఏదైనా మనం క్లిక్ చేసినా గాని అదేమైతుందంటే ఒక ఏపీఐ క్రియేట్ అవుతుంది బ్యాక్ ఎండ్‌లో. అంటే ఫ్రంట్ ఎండ్‌లో జావాస్క్రిప్ట్ అనేది ఒక ఏపీఐని క్రియేట్ చేసి బ్యాక్ ఎండ్‌కి పంపిస్తుంది. ఆ ఏపీఐ అనేది బ్యాక్ ఎండ్ రిసీవ్ చేసుకొని, ఆ యూజర్ ఏదైతే రిక్వెస్ట్ తీసుకుంటున్నాడో, ఆ రిక్వెస్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని, ఆ రిక్వెస్ట్ ప్రకారం ఆ డేటా అనేది డేటాబేస్‌లో ఉందో లేదో చెక్ చేస్తుంది. ఇది మళ్ళీ డేటాబేస్‌కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. సో, డేటాబేస్ ఏం చేస్తుంది? ఇక్కడ తనకి ఎవరు ఇస్తున్నారు కరెక్ట్ తనకి యాక్సెస్ ఉందా ఈ డేటాబేస్‌కి లేదా అనేది చూసుకుంటుంది. చూసుకొని ఆ డేటా ఇప్పుడు మనం ఒక ఫ్రిడ్జ్ మీద క్లిక్ చేశాం. సపోజ్ అది ఎల్‌జీ ఫ్రిడ్జ్ అనుకుందాం. ఈ డేటాబేస్‌లో ఎల్‌జీ అనే బ్రాండ్ తోటి ఫ్రిడ్జ్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. వన్స్ ఉంటే రిటర్న్ చెప్తుంది. సో, డేటా ఉంది అవైలబుల్ ఉందని డేటాని పాస్ చేస్తుంది.
లేదు అంటే నో డేటా అని పాస్ చేస్తుంది. సో, ఇప్పుడు డేటా ఉందనుకుందాం. సో, డేటా ఉన్నప్పుడు ఆ డేటాని పంపిస్తుంది. బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది? ఆ డేటాని తీసుకొని, ఆ డేటాని మళ్ళీ ఫ్రంట్ ఎండ్‌కి పంపిస్తుంది. ఈ ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు ఆ డేటాని విజిబుల్ చేస్తుంది. సో, మీకొక డౌట్ రావచ్చు. సో, డేటా అనేది రా డేటా ఉంటది. సో, మనకిట్లా అరేంజ్‌మెంట్ ఎలా అవుతుందంటే, అది జావాస్క్రిప్ట్ చూసుకుంటుందండి. ఈ ఫ్రంట్ ఎండ్‌లో జావాస్క్రిప్ట్ వచ్చేసి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండి ఇది. అటు ఫ్రంట్ ఎండ్‌గా కొంచెం బ్యాక్ ఎండ్‌గా కూడా వర్క్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే జావాస్క్రిప్ట్ బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే ఏపీఐని తీసుకొని, దాంట్లో ఉన్న డేటాని కస్టమైజ్ చేస్తుంది. లైక్ అక్కడ వచ్చిన డేటాని ఇమేజ్‌ని సెపరేట్‌గా, టైటిల్‌ని సెపరేట్‌గా, ప్రైస్ ఇవి డీటెయిల్స్ అన్నీ సెపరేట్‌గా చేస్తుంది. చేసి ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌లో మనకి ఏ ఎలిమెంట్‌లో ఏది ఎక్కడ డిస్‌ప్లే కావాలి అనేది జావాస్క్రిప్ట్ చూసుకుంటుంది. సో, అలాగా మనకి డేటా మొత్తం డిస్‌ప్లే అవుతుంది. మీరనుకోవచ్చు మామూలుగా ఇదంతా ఫ్రంట్ ఎండ్‌లోనే రాయొచ్చు గదా! చేయొచ్చు గదా! అని అనుకుంటాం. లేదండి. ఈ డేటా అనేది మనకి ఫ్రంట్ ఎండ్‌లో స్టోర్ అవ్వదు. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి జస్ట్ మనకి ఒక డిజైన్‌ని తయారు చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ బ్యాక్ ఎండ్ డేటాని విజిబుల్ చేస్తుంది అంతే అండి. బ్యాక్ ఎండ్ వచ్చేసి ఆపరేషన్ కాల్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే ఏపీఐ కాల్స్‌ని తీసుకొని డేటాబేస్ తోటి కమ్యూనికేట్ అయ్యి ఆ డేటాని పాస్ చేస్తుంది. సో, ఇది సింపుల్‌గా కాదండి. ఇంకా చాలా ఉంటుంది. బట్ మెయిన్‌గా జరగాల్సిందైతే ఈ 3 లేయర్స్ తోటి ఒక వెబ్‌సైట్ మొత్తం రన్ అవుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గుడ్ డే.